ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ వీటిలో ఏది ఓపెన్ చేసినా చాలు ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఎక్కడో సముద్రపు లోపల ఉండాల్సిన ఒక చేప పైకొచ్చి సూర్యుడిని చూసి చనిపోయింది అంటూ వరల్డ్ వైడ్గా అందరూ కూడా ఈ రీల్కి కమెంట్ చేస్తున్నారు అండ్ ఈ రీల్ చూసి కనెక్ట్ కూడా అవుతున్నారు. అయితే ఇప్పటికే ఆ చేప పేరు మీకు తెలిసిపోయి ఉంటుంది, అదే యాంగ్లర్ ఫిష్. కానీ దీనికి సంబంధించి చాలా డౌట్స్ డెఫినెట్గా మీకు ఉండే ఉంటాయి. అసలు యాంగ్లర్ ఫిష్ సైజ్ ఎంత ఉంటుంది? అసలు పిక్చర్లో చూపించినట్టుగా నిజంగానే యాంగ్లర్ ఫిష్కి లైట్ అనేది ఉంటుందా? అసలు ఏంటి యాంగ్లర్ ఫిష్? ఇన్ని రోజులు మనకు ఎందుకు కనిపించలేదు? ఈ డౌట్స్ అన్నిటికీ కూడా ఇవాళ ఈ వీడియోలో చెక్ పెడదాం. దిస్ ఇస్ సర్తాజ్, యు వాచింగ్ బిగ్ టీవీ. యాంగ్లర్ ఫిష్ సముద్రంలో చాలా లోతుకుంటుంది. దాదాపు 8200 ఫీట్ కిందకి యాంగ్లర్ ఫిష్ ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు మనలో ఎవ్వరికి కూడా ఇటువంటి భయంకరమైన ఒక చేప అసలు భూమి మీద ఉందని కూడా తెలియదు. చాలా మంది ఈ చేపను చూసి ఫస్ట్ అనుకుంది డెఫినెట్గా అదే. ఇంకా యాంగ్లర్ ఫిష్ సైజ్ గురించి మాట్లాడుకుంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ చేప ఇంత భయంకరంగా ఉంది, ఇంత పెద్ద సైజులో ఉంది, ఇన్ని రోజులు అసలు ఎందుకు కనిపించలేదు అని అనుకునే ఉంటారు. కానీ యాంగ్లర్ ఫిష్ యాక్చువల్ సైజ్ చాలా చిన్నది. దాదాపు దాని సైజ్ ఇంత మాత్రమే, అంటే మీ చేతిలో సరిపోయే ఒక టాఫీ సైజ్ అన్నమాట. సో ఇంత చిన్నగా ఉంటుంది యాంగ్లర్ ఫిష్. యాంగ్లర్ ఫిష్ మీద ఇన్ని డౌట్స్ ఉన్న వాళ్ళు కొందరైతే, కొంతమందికి యాంగ్లర్ ఫిష్ ముందుగానే తెలుసు. నీమో మూవీ చూసిన వాళ్ళందరికీ కూడా ఒక భయంకరమైన చేప గుర్తుండే ఉంటుంది, అదే ఈ యాంగ్లర్ ఫిష్. అయితే నిజంగానే ఇక్కడ మూవీలో చూపించినట్టు, ఫోటోలో కనిపిస్తున్నట్టు యాంగ్లర్ ఫిష్కి లైట్ ఉంటుందా అనేది అందరికీ ఉండే మేజర్ డౌట్. అయితే నిజంగానే యాంగ్లర్ ఫిష్కి లైట్ ఉంటుంది, కానీ ఫీమేల్ యాంగ్లర్ ఫిష్కి మాత్రమే ఈ లైట్ అనేది ఉంటుంది. ఫీమేల్ యాంగ్లర్ ఫిష్కి తన ముక్కు నుండి ఫిషింగ్ రాడ్ లాగా ఒక ఆకారం అనేది ఉంటుందన్నమాట. దాని చివరన ఒక సంచి ఉంటుంది, ఆ సంచినే ఎస్కా అని అంటారు. ఈ ఎస్కాలో ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియాని బయోలూమినెటిక్ బ్యాక్టీరియా అని అంటారు. బయోలూమినెటిక్ బ్యాక్టీరియా అంటే దాని అర్థం ఇక్కడ కాంతిని వెదజల్లే బ్యాక్టీరియా అని, ఎందుకంటే లూమినా అంటే కాంతి అని అర్థం. సో ఇలాగా యాంగ్లర్ ఫిష్కి లైట్ అనేది ఉంటుంది. యాంగ్లర్ ఫిష్కి ఉండే లైట్ యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యాంగ్లర్ ఫిష్ సముద్రంలో చాలా లోతుగా ఉంటుంది, అక్కడ మొత్తం కూడా చీకటిగా ఉంటుంది. అయితే ఫీమేల్ యాంగ్లర్ ఫిష్ తనకున్న ఆ లైట్ని ప్రేని అట్రాక్ట్ చేయడానికి వాడుతుందన్నమాట. అయితే ఆహారం ఈ లైట్ని చూసి దగ్గరగా వస్తుంది. ఆ తర్వాత తన పళ్ళకి దగ్గరగా తీసుకొని తన పదునైన పళ్ళతో ఆహారాన్ని తినేస్తుంది యాంగ్లర్ ఫిష్. అలా యాంగ్లర్ ఫిష్కి ఉండే లైట్ దానికి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ వైరల్ వీడియో చూసిన కామన్ పీపుల్ మాత్రం దీన్ని రొమాంటిసైజ్ చేస్తున్నారు. ద బ్రేవ్ యాంగ్లర్ ఫిష్ అంటున్నారు, కొంతమంది షీ వెంట్ చేసింగ్ ద లైట్ అంటున్నారు, మరి కొంతమంది చనిపోయేటప్పుడు ఆఖరిసారిగా సూర్యుడిని చూసి చనిపోదాం అనుకుంది, ద లాస్ట్ అడ్వెంచర్ అంటూ కూడా కమెంట్ చేస్తున్నారు. కానీ సైంటిస్ట్ మాత్రం దీన్ని తప్పుపడుతున్నారు. అయితే ఓషన్లో టెంపరేచర్ చేంజెస్ వల్ల, లేకపోతే ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఇటువంటి ఫిషెస్ పైకి వస్తున్నాయంటూ కూడా సైంటిస్ట్ చెప్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి చాలా దూరంగా మనకి కనిపించకుండా ఉండే ఇటువంటి ప్రాణులు మనకి కనిపించాయంటే దట్స్ అ సైన్ ఆఫ్ డేంజర్ అనే చూడాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.